గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్కు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అన్న సురేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పగిరమ్మ సార్ గారికి, అదేవిధంగా అన్న శంకరన్న గారికి, మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న నాగన్న గారికి, అదేవిధంగా శంకర ఈ సమాజాన్ని గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళ భుజాల కందాలపై మోస్తున్నటువంటి మల్టీపర్పస్ వర్కర్కి కూడా ఉద్యమబద్ధాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక మల్టీపర్పస్ కార్మికుల పైననే ఆధారపడి ఉన్నది. ఈరోజు అందరికి కూడా సమాన వేతనం ఇవ్వాలి, సమానంగా గౌరవం ఇవ్వాలి. వాళ్లకు ఈ సమాజంలో వాళ్ళకు కూడా గౌరవం దక్కాలంటే వాళ్ళు ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్లకు 8,000 కెళ్ళి 9,000 రూపాయల జీతాలు వచ్చినప్పటికీ మరి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 4గురికి వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు 8 మందిని పెట్టుకొని వాళ్ళతో భాగాలు తీసి పంచిస్తా ఉన్నారు. నిజమా కాదా? కాబట్టి ఒకటి చెప్తా ఉన్నాం, ఎక్కడైతే లేబర్ కరెక్ట్ వాళ్ళు పనిచేస్తా ఉన్నారో వాళ్ళ వేతనాలు వాళ్ళకి ఇచ్చుకుంటూ గారికి మరియు శంకర్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు వెంకటయ్య గారికి మరియు ప్రధాన కార్యదర్శి నాయన గారికి మరియు వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు మరియు గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ, రైతులకి అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మన మల్టీపర్పస్ వర్కర్స్ ఒక కష్టాలు ఎట్లున్నాయంటే మరి ఘోరంగా, మరి ఇంట్లో ఇంత తక్కువ జీతానికి కూడా మనము ఇంత 8 గంటలు కానీ 9 గంటలు కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా, సర్పంచులు ఫోన్ చేసినా, సెక్రటరీ ఫోన్ చేసినా ఈడకి పలానా పని ఉంది మీరు రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి మన మీద ఎంత అర్ధరాత్రి ఉన్నా, మనకి ఏ ఆపదలో ఉన్నా, మనం ఏ సమయంలో ఎట్లున్నామనే ఆలోచన చేయకుండా మీరు ఇది ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చి మేము చెప్పిన పని చేయాల్సిందే అని చెప్పి మన మీద ఒత్తిళ్లు చాలా ఎక్కువ చేస్తున్నారు. అయితే 2011 ప్రకారము 500 మందికి ఒకరు ఆటనంటే ఇప్పటి వరకు జనాభా లెక్కల ప్రకారం 2011 లెక్కల ప్రకారమే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా జనాభా గణగణాలు జరగలేదు. ఇప్పటి వరకు అట్లా జరిగితే కూడా 500 మందికి ఆటనంటే ఒకరంటే మనము ఇంకా కూడా మల్టీపర్పస్ వర్కర్స్ ఇంకా మనము కార్మికులము పెరిగే అవకాశాలు ఉన్నవి. అయితే మనకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే మనము న్యాయమైన డిమాండ్లు మనము ప్రభుత్వం ముందర పెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మన హామీలను కానీ మన డిమాండ్లను కానీ కనీసము మనకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తలేదంటే ఇప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తారని ఆశాభావంతో ఇప్పటి వరకు ఉన్నాము. అయితే మన కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కోర్టులో పిటిషన్ వేస్తున్నాము. అయితే ఆ పిటిషన్ కు మన సూర్యుడు లాంటి సురేందర్ అన్న ఇప్పటి వరకు మనకు ₹1,00,000 ఇచ్చి మీ వెంట నేను ఉంటాను, మీరు ఏమడిగినా మేము సాయం చేస్తామని చెప్పి నాగన్న ద్వారా మనకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అయితే మా జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన అన్నకు కూడా ప్రత్యేకమైన శ్రీరామ కోటి దండాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. తిరిగి ఆ కుటుంబం నిలవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ వెంటనే ఆ వ్యవసాయ కార్మికులకు లేదా ఇతర అన్ని రంగాల కార్మికులకు ఈ బీమాను వర్తింపజేసి యుద్ధ ప్రాతిపదికన ఒక జీవాను తీసుకురావాలని చెప్పి ఈ సదస్సు తినమంది అని చెప్పి నేను నాగరిక కోరుతున్నాను, వెంకటన్న కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక హామీ ఇచ్చారు, ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి ప్రతి సంవత్సరం ₹12,000 ఇస్తామని చెప్పారు. ₹12,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా గురించి చర్చ జరుగుతుంది ఇక్కడ, ఫార్మాసిటీ గురించి చర్చ జరుగుతుంది ఇక్కడ. మొత్తం మీరు రోజు పేపర్ ఇస్తే ఇవన్నీ ఇక్కడ చర్చ జరుగుతాయా? రైతుల గురించి మొత్తం పోయి అన్ని క్యాబినెట్ మీటింగ్ పోయి మొత్తం ఒక సగం జిల్లాలో క్యాబినెట్ ఉపసంఘ కమిటీ పోయి చర్చించింది. అది ఇంకా రాలేదు కార్యాచరణ, కానీ ఒక చర్చ జరిగింది. రెండోది ఒక భూ చట్టం రాబోతుంది, 6వ చట్టం అని. దాని వల్ల అనేక మంది మనం ఇబ్బంది పడ్డాం, కానీ అక్కడ నుంచి కొంత విముక్తి చేయడానికి కొత్తగా భూ చట్టం రాబోతుంది. కానీ ఆ భూ చట్టంలో సాగుదారుని గుర్తింపు లేదు.
సాగుదానికి ఒక గుర్తింపు ఐడెంటిటీ చట్టం లేదు. ఆ చట్టంలో మార్పుకోవాలి. కానీ అదే విధంగా ఈ కూలీల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి మొత్తం 50,000 మంది ఉపాధి హామీ కార్మికులు ఉన్నారు ఈ దేశం. 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి ఎన్ఆర్జీఎస్ కార్మికులు. మొత్తం లెక్క తీస్తే ఈ రాష్ట్ర జనాభాలో 92% కార్మికులే. 92% కార్మికులే. కార్మికుల కష్టంతో ఈ రాష్ట్రం నడుస్తా ఉంది. ఎవరో ట్యాక్స్ పేరు కడితే ఏదో మద్యం అమ్ముకుంటే ఈ రాష్ట్ర స్థూల అభివృద్ధి పెరగట్లేదు. 92% మంది కార్మికులు తను పని చేస్తా ఉంటే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. వాళ్ళు పని చేస్తుంటేనే జీతం తీసుకుంటారా? ఎన్ని ఖర్చు పెట్టలేరు? బట్టల పేరుతోటి బోనాల పండుగ అంతా చేసేది మా వాళ్ళే. ఇవాళ రకాల బోనాల పండుగ నడుస్తున్నాయి. ఆ బోనాల పండుగ పేరుతోటి ఒక్కొక్క కుటుంబం 10,000-20,000 ఖర్చు పెడుతుంది. దాంతో మేము పైన కడతలేమా? మందాయిటోళ్ళు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మందాయిటోళ్ళు. మొత్తం ఈ ఆదాయం కూడా ఇస్తుంది కూడా మనమే. మనకి ఇస్తుంది 9,500. అదే ఆదాయం ఇచ్చే వర్గాలకు మీరు కొద్దిగా బీమా సౌకర్యం ఇవ్వండి, కనీసం బతకడానికి జీతం ఇవ్వండి. చాలా మందికి అనిపిస్తుంది 25,000 జీతం. మా వెంకటరావు చెప్పి ఇప్పుడు 750 అనగానే మనందరికి ఉండే పగిలిపోతుంది. 750 అనగానే బస్ ఎక్కినవా లేదా, ట్రైన్ ఎక్కినవా లేదా అని నన్ను ఆయన ఫోన్లో బాధకి నచ్చింది. యాక్చువల్గా ఇవాళ మీటింగ్ అందరికీ పేరు పేరున జై భీమ్, జై భీమ్, జై భీమ్. సమయం లేదు కానీ కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించాలి ఖచ్చితంగా. ఈ దేశంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అసలు మనుషులుగా గుర్తింపు లేదు. ఎవరు ఏ వర్గం చేస్తున్నారు ఈ పని, ఏ కులం వాళ్ళు చేస్తున్నారు పని. ఇంతకుముందు లెక్కలన్నీ వచ్చినాయి. దాదాపు 12,000కు పైగా 12,769 జీపీలు ఉన్నాయి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం గ్రామీణ ప్రాంత జనాభా చూస్తే 2 కోట్లకు పైగా తెలంగాణ గ్రామీణ 2,60,00,000కు పైగా తెలంగాణ గ్రామీణ జనాభా ఉంది. ఇంతకుముందు అన్న లెక్క చెప్పి కదా, పంచాయతీకి ఇంత 500 జనాభా ఉంటే ఇంతమందిని పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి, 3 పెట్టుకోవాలి, 4 పెట్టుకోవాలి అని చెప్పి. ప్రతి మనిషి 8 గంటలు పనిచేయాలి. ఇది చట్టం. ఇక భారత రాజ్యాంగం ప్రకారం మనం 8 గంటలు వరకు పనిచేయాలి. కానీ వర్కర్స్ ఎన్ని గంటలకు వస్తారు? ఇక్కడ ఎంపీడీఓ, ఇక్కడ కలెక్టర్ ఎన్ని గంటలకు వస్తారు పనికి? దర్జాగా 10కి 12కు వస్తారు. ఒక్కొక్క నాడు నేను ఫీల్డ్ అని చెప్తారు, నేను ఫీల్డ్ లో ఉన్నా అని చెప్పి పై ఆఫీసర్కో లేకపోతే ఇంకోరికో చెప్తారు. కానీ ఆపతున్నా సంపత్తున్నా తెల్లవారి లేవంగానే డ్యూటీ ఎక్కాలి. అవునా కాదా? నేను హైదరాబాద్కి వచ్చిన, నేను హైదరాబాద్ చూస్తా రోజు. మాకు ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ కు పోతే 4:30 గంటలకు 5 గంటలకు కార్మికులు ఏదో ఒక పాయింట్ దగ్గర జమ అవుతారు. అక్కడ ఆఫీసర్ వస్తాడు, వెంటనే ఫోటో తీస్తాడు, ఫోటో అప్లోడ్ చేస్తాడు, చాలా రకరకాలు చేస్తాడు. నేనేమంటే కార్మికుల కంటే ముందు మనకు మనిషిగా గుర్తింపు లేదు. మనుషులుగా ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు గుర్తిస్తే ఎందుకు మనం కనీస వేతనాల కోసం కొట్టాలి? ఎందుకు ఈ కోట్ల చుట్టూ తిరగాలి? ఎందుకు ఈ ప్రభుత్వాల చుట్టూ తిరగాలి? మొత్తం పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వము నల్లిఫై చేసి 16 రకాల సంక్షేమం, మా వెంకటరమణ నాగారి చెప్తారు, దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ మాకంటే. 16 రకాల చట్టాలుండే. ఆ చట్టాలను తీసుకొచ్చి ఒక సామాజిక భద్రత కోడ్ కింద వేసి పడేసిర్రు. కానీ అదైనా అమలు చేస్తున్నారా? అనేక చట్టాల్లో అనేక ప్రయోజనాలు ఇచ్చే చట్టాలుండే. అవన్నిటిని తీసేసి మొత్తం ప్రభుత్వం దృష్టిలో వర్కర్ అంటే కార్మికుడు కాదు. ఒకవేళ నిజంగానే కార్మికుడిగా కనుక ప్రభుత్వం గుర్తిస్తే అన్ని రకాల ప్రయోజనాలు ఇంతకుముందు వెంకటరమణ నాగార్జున చెప్పారు కదా, ఆ ప్రయోజనాలన్నింటినీ ప్రభుత్వాలు సచ్చుకుంటే ఇవ్వాలి. కానీ ఆ ప్రభుత్వాలకు ఇవ్వడానికి లేదు. మనల్ని కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడట్లేదు. అందుకే బాబాసాహెబ్ చెప్తాడు, మనం ఒక ఆత్మ గౌరవం కోసం పోరాడాలి, ఒక సామాజిక న్యాయం కోసం కొట్టాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. ఈ రాజ్యాంగం మనకి ఇచ్చింది, సంఘం పెట్టుకుని హక్కు ఇచ్చింది. అంతేకాదు ప్రతి వర్కర్ కు, కార్మికుడికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. ఈ రాజ్యాంగం లేకముందు, చట్టాలు లేకముందు నేను అమ్మని అడిగిన, అమ్మ
రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారని. 8 గంటలు చేస్తాం బిడ్డ అని చెప్పింది ఆమె. ఇది ఏడికి వచ్చింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన అనేక చట్టాల వెలుగులో ఇది మనకు 8 గంటల పని దినాలు వచ్చాయి. ఇంకా ఇప్పటికీ మీకు కనీస 9,500 అయింది. అసలు 9,500 ఎవరైనా భక్తుడా? ఎవరైనా ఒక కుటుంబం భక్తుడా 9,500 తోటి? మళ్ళీ ఎటువంటి పని చేస్తున్నాం మనము? అడ్డమైన పని. నేను అంటా ఇది అడ్డమైన పని. ఇటువంటి పని నుంచి విముక్తి కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఈ పనికి గుర్తింపు లేదు. ఈ పని నీచమైనది. ఇది వేరే వాళ్ళు చేస్తారా? ఈ ఊర్లో పాపరాయి చేయమను, లేదు ఈ ఊర్లో వెలుమాని చేయమను, సారి చూసే ఈ ఊర్లో రెడ్డి చేయమని పని చేస్తే గీస్తే ట్రాక్టర్ డ్రైవర్లను లేకపోతే పంచాయతీలో రికార్డు చేస్తారు. బీసీలు కూడా చేయరు. తక్కువగా సంఖ్య ఉంది బీసీలు. కానీ మెజారిటీగా ఈ రాష్ట్రంలో 50,000 మంది పంచాయతీ కార్మికులు ఉంటే దాంట్లో నాకు తెలిసి మా నాగన్న వెంకన్న చెప్పాలి 99% మంది ఎస్సీలు మాత్రమే, దళితులు మాత్రమే ఈ పనిలో ఉంటారు. వాడేమో కలెక్టర్ అవుతాడు, వాడేమో మంత్రి అవుతాడు, వాడేమో జడ్జి అవుతాడు. ఇంకా మనం చచ్చుకుంటా ఈ పనులు ముందున్నాం. చచ్చుకుంటా డప్పు కొట్టుకోవాలి, చచ్చుకుంటూ ఆ శివాలయంలో ఎగరాలి. ఇవన్నిటి నుంచి బయటకు రమ్మని చెప్పిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవన్నిటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. కొంత ముందుకు వస్తున్నాం, చదువుకుంటున్నాం, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ అక్కడ కూడా ఇవాళ లేని పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మనం ఒక ఐక్యంగా కార్మికుల గుర్తింపు కోరుకుంటానా? 78 సంవత్సరాల తర్వాత 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇక్కడ రాజ్యాంగం అమలైతుంది, చట్టం అమలైతుంది. అయ్యా మమ్మల్ని కార్మికులకు గుర్తించమని చెప్పి వాట్ దిస్ నాన్సెన్స్? ఇవి ప్రజా ప్రభుత్వాలు కదా? ఇవి ప్రజల కోసం పనిచేయరా? అరే మేము మమ్మల్ని గుర్తుపట్టమనేది. దీనికోసం అంటే ఒక పెద్ద పోరాటం జరిగింది. ఏ ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు నాగానే ఎప్పుడు మేము కోర్టు పోతున్నామని చెప్పి 9,500 జీతం వచ్చిందని చెప్పిర్రు. కేసీఆర్ దయతో ఇవ్వలేదు, కేసీఆర్ దయతో ఇవ్వలేదు. అనేక కార్మిక సంఘాలు హైకోర్టులో మన నాగానే లెక్కనే కేసు వేస్తే ఫిల్ వేస్తే తప్పని పరిస్థితిలో 9,500 పెంచాడు. ఇంకా ఆయన ఏం చెప్పిండు? సారు మీతో తింటాడు. ఓ చాలా ఎన్ని డైలాగ్ చెప్పిండు కాక, చాలా డైలాగ్ చెప్పి మనకేం చేయకుండానే ఇంటికి పోయిన ఆయన. ఏం చేయకుండానే ఇంటికి పోయిండు. ఆయన మాత్రం నెలకు 2.5 లక్షల కంటే జీతం ఎక్కువ తీసుకుండు. 2.5 లక్షలకు ఏం చేసిండు ఆయన? ఆయన ఇల్లు ఆయనదే, డ్రైవరు ప్రభుత్వానిదే, తిండి ప్రభుత్వానిదే. కానీ నెలకు 2 లక్షల జీతం ఎందుకు తీసుకున్నో తెలియదు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం ఆయనే తీసుకున్నాడు. ఇప్పటి ముఖ్యమంత్రి ఎంత తీసుకున్నాడో తెలియదు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి కనుక అదే జీతం తీసుకుంటే స్వచ్ఛందంగా ఆ జీతాన్ని విరమించుకొని ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్కువ జీతం తీసుకుంటాడో ఆ తక్కువ తీసుకోవాలి. నాకు తెలిసి కేరళ, త్రిపుర ఏదో రాష్ట్రాల ముఖ్యమంత్రి సిబ్బందిగా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా చెప్పినట్లు ప్రశ్నించడానికి ఎప్పుడు పెట్టారన్నట్లు కూడా కొడితే మాట్లాడుతుంది. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పలు రకాల రాష్ట్ర సంఘ నేతలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తున్న మా మిత్రులు శ్రీ నాగన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మీలో చైతన్యం నింపడానికి ఇప్పుడే చాలా చక్కగా మాట్లాడిన శంకరన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక అలంకరించి ఎన్నో చైతన్యం రగిలించే మాటలు చెప్పిన ప్రతి ఒక్క నాయకుని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ టైం తీసుకొని ఆల్రెడీ టైం ఎక్కువైపోయింది, 2 నిమిషాలు తీసుకుంటాను. హన్వాడ మండలం నుంచి కొంతమందికి భూమి వస్తుంది పేదలకు అని నాగన్న గారు చెప్పినప్పుడు శంకరన్న చెప్పిన నాగన్న ఎట్లయినా ఉపయోగపడుతున్నటువంటి నాయకుడినేనని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. మా హన్వాడ మండలం ఏ పేదకు ఎకర భూమి వచ్చినా సరే అని చెప్పి ఎంబడే రెండో మాట మాట్లాడకుండా అన్న కేసుకి ఎన్ని డబ్బులు అయినా సరే నేను పెట్టుకుంటానని చెప్పి ₹1,00,000 ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటంటే కడుపు నిండిన నీకు అన్నం పెడితే దాని యొక్క విలువ తెలియదు. ఆకలితో ఉన్న మీకు అన్నం పెడితే నాకు కూడా తృప్తి ఉంటుంది. ఈ యొక్క పని మీకు ఏదైనా చేదోడుగా ఉంటుంది. మీకు ఎప్పుడో ఒక రోజు ఒక 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఎకరా భూమి 2 ఎకరాల భూమి వచ్చిందంటే మనస్ఫూర్తిగా బలాన్ని రోజు బలానికి
సహకారం తీసుకున్నామని మీరు తలుచుకుంటే చాలు నా కుటుంబానికి పుణ్యం వస్తుందని భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. రాజకీయాలు ఈ రోజు ఉంటాయి. ఈ రోజు ఒకరు ప్రభుత్వంలో ఉంటారు, రేపు ఒకరు ప్రభుత్వంలో ఉంటారు, మళ్ళీ రాబో కాలంలో ఇంకొకరు ఉంటారు. నాయకులు కూడా ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఉంటారు. ఎందుకంటే వారి వారి రకరకాల ఇబ్బందులు ఆ గ్రామ అభివృద్ధి కోసం నాయకులు కూడా మారుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు మారనివి, ఎన్ని ప్రభుత్వాలు మారినా మీ జీవితాలు, మీ కష్టం మాత్రం ఎప్పుడు మారలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయాలు మారుతున్నాయి, మీ కష్టం మారడం లేదు. మీరు అందరూ కూడా ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్లుగా ఐక్యంగా మీలోన ఐకమత్యం లోపించకుండా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. పోరాటం చేయండి, అమ్మాయినా అడిగింది అన్నం పెట్టదు అంటారు. పోరాటం చేయండి. మీ పోరాటానికి పూర్తి మద్దతుగా ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా నేను మీ ముందుంటానని చెప్పి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాయకులు రకరకాల పార్టీల నుంచి రకరకాల నాయకులు ఈరోజు రకరకాల నాయకులు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులను బట్టి వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా మనం మాత్రం చివరికి అంటే వేదికను ఏర్పాటు చేసుకుంటాం. ఈ రోజు ఈ వేదిక మీద అన్ని రకాల పార్టీ నాయకులు ఉండరు. వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చిందో మీ యొక్క కష్టాన్ని బయటకు చేయడానికి, మీ యొక్క కష్టాన్ని దూరం చేయడానికి, ఏ విధంగా ముందరుకోవాలని ఆలోచన చేయడానికి వచ్చారు. ఆ ఆలోచనలో భాగమైనప్పుడు మాత్రం పార్టీలకు అతీతంగా మనం అందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే హన్వాడ మండలంలో మీ అందరికీ తెలుసు, నేను జెడ్పీటీసీగా పనిచేశాను ఇంతకు ముందు. చాలా అనుబంధం ఉంది. కానీ రాజకీయాల కోసం అప్పుడప్పుడు నేను చెప్తుంటా, మా జమ్ములన్న కూడా అప్పుడప్పుడు స్టేజ్ మీద ఎక్కినప్పుడు జమ్ములన్న కూడా తిడుతుంటాడు. నేను నవ్వుకుంటా చెప్తా ఉన్నా, ఇక్కడో లాంటారు, ఇక్కడో లాంటారు, అక్కడో అనేది మాటలు వస్తూనే ఉంటాయి. మా ఇప్పుడు మా నాగన్న కూడా ఇంతకుముందు చెప్పాడు. వాళ్ళందరూ నాకు ఆప్తులే. ఏ కష్టం వచ్చినా ఎప్పుడు కూడా ఒకరినొకరు ఆదుకోవాలని మనుషులమే. రాజకీయాల కోసం మనం దూరం చేసుకోకుండా ఈ రోజు మేము అధికారంలో ఉన్నామని, అధికారంలో ఉన్నోళ్ళు అధికారాన్ని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే ప్రేమలు అంత పెరుగుతాయి. అధికారంలో ఉన్నోళ్ళు అధికారాన్ని ఎంత ఎక్కువ ఉపయోగించుకొని మొత్తం చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎప్పుడు కూడా ఆధిపత్యం చెలాయించాలని చూసితోనే ఉద్యమం పుడుతుంది. ఆ ఉద్యమే పెను ఉప్పెనలాగా మారుతుంది. ఈరోజు ప్రభుత్వం పడిపోయే దిశ కూడా ఆ ఉద్యమం నుంచి వచ్చింది. ఎప్పుడైనా అధికారాన్ని చేతిలోకి తీసుకోకూడదు, ప్రేమను తీసుకోవాలి. ఈ రోజు అధికారం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ఎమ్మెల్యే గారు నాకు అందరికి ఆప్తులు. ఈ రోజు ఏం చెప్పినా నడుస్తుందని చెప్పి నేను కూడా విచ్చలవిడిగా పనిచేస్తే రేపటి ఇంకో ప్రభుత్వంలో అధికారంలోకి వస్తుందా? అప్పుడు నడుస్తుందా? అదే మనం అందరం ప్రేమగా ఉండి అధికారంలో ఉన్నా మీతో నేను మంచిగా ఉండి మీ బిడ్డలాగా, మీ మనవల్లాగా, మీ తమ్ముళ్ళలాగా మీ కష్టాలను పాలు పంచుకుంటే నేను అధికారంలో లోకున్నా, నన్ను ఎంత దూరం ఉన్నా వచ్చి మీరు పలకరించిపోతారు. ప్రభుత్వం ఉన్నా లేకున్నా మీ ప్రేమకి ఎప్పుడు నేను మాత్రం నేనైతే నాకు అర్హత ఉంటుంది. అందుకోసం చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీల్లో అధికారాన్ని తక్కువగా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కూడా అనుభవంతో నేర్చుకున్నా. ఇప్పుడు అదే పాటిస్తా. ఇంతకుముందు బాలకృష్ణ కూడా మాట్లాడినారు, అదే చెప్తా ఉన్న. గ్రామాల్లో కూడా రేపటి నాడు గ్రామ పంచాయతీలు ఏర్పడతాయి, సర్పంచులు వస్తాయి. మిమ్మల్ని సర్పంచులు ఎవరు తీయకుండా పాత వర్గాలనే కంటిన్యూ చేయడానికి నా పాత్ర ఎంతుంటే అంత పోషించి మీరు అందరూ కూడా స్థిరంగా చేస్తారు. ఇంకో విషయం కూడా, గ్రామ పంచాయతీల్లో వాస్తవంగా ఈ పని మీరు చేస్తున్న రకరకాల పనులు, కులవృత్తులై కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ చాలా దారుణమైన పనులు. ఎప్పుడు 24 గంటలు మీరే ఊరికి ఎవరన్నా వచ్చిందంటే మీరు ఏడవడాలని చూస్తారు. మీరు లేరు అంటే అరుస్తారు, లొల్లి చేస్తారు, మొత్తుకుంటారు, మీ మీద రకరకాల పెత్తనం చెలాయిస్తారు. ఇటువంటి పనుల్లో సర్పంచులు కూడా ఇక్కడ వేదిక మీద కూడా చాలా మంది సర్పంచులు పనిచేశారు. కాంట్రాక్ట్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, వర్క్స్ వస్తాయి. జీతాలు వాళ్ళకి లేట్ అయితే కూడా ఎవరో కాంట్రాక్టరు, రోడ్ వర్కరో, మంచు చెట్టునో వాళ్ళ కడుపు ఆకలి తీర్చేంత డబ్బులన్నా సర్పంచులు నీది వేసుకొని చేయగలిగి మళ్ళీ జీతాలు వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోగలగాలి. పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నావో ఇంతకుముందే శంకరన్న మాట్లాడినట్లుగా జీతాలు అయితే ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి ఇమీడియట్ గా కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి ఇమీడియట్ గా వచ్చేటట్లుగా ఖచ్చితంగా నేను మీకు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. పెండింగ్ జీతాలు విడుదల చేయాల్సిందే, చేయకుంటే ఎట్లా? ఏం జీతం రాకుండా పనిచేయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఒక్కొక్కరు లక్షల కోట్ల రూపాయలు. మీరు చూస్తూ ఇంతమంది మాట్లాడతారు కదా, మీ బతుకులలో మాత్రం మార్పు రాదు. కోట్ల రూపాయలు గడించిన వాళ్ళు మాత్రం జేబులకి వెళ్ళి తీసుకొని కట్ట ఇయ్యాలంటే మాత్రం మనసు ఒప్పదు. ఎవరు కష్టపడకుండా ఉండాలి, సాధించాలని తిండి తినుకుంటూ ఉండాలి, బతుకుంటూ ఉండాలి. కానీ ఎంతో మంది మీ ముందర అన్న చెప్పినట్లుగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, ఎక్కడెక్కడో పోయింది. కానీ బతుకులు మారతలేవంటే మీరు ప్రశ్నించే గొంతు, మీకు అక్కడ చైతన్యం నింపే నాయకులు ఇంకా పుట్టాలి. నాగన్న లాంటోళ్ళు, శంకరన్న లాంటోళ్ళు, ఖలీల్ సార్ లాంటోళ్ళు, ఇంకా వేదిక ఉన్న నాయకులందరూ మీలోన చైతన్యం నింపే నాయకులు పుట్టాలా. మీ హక్కుల కోసం మీరు పోరాడుతూనే ఉండాలా. మీ పోరాటంలో మేము కూడా భాగస్థలం అవుతాం. మేము కూడా ఒక కామ్రేడ్ లాగా మీ వెంబడి ఉండి మీకు ఎల్లప్పుడూ మీకు అండదండలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా
ఈ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ అసోసియేషన్ ఏదైతే కార్మిక సంఘం ఉందో దానికి సంబంధించి ఒక ప్లాట్ కానీ 1000 గజాల ప్లాట్ హన్వాడలో కావాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ నాగన్న గారు ఇచ్చారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. దానికి కూడా సాధ్యమైనంతగా నా వంతుగా సాధ్యమైనంత ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ సంఘటితంగా అండి, మీకు మేము తోడుగా ఉన్నాం. ఎల్లప్పుడూ మీకు మేము అండగా ఉన్నాం. చాలా లేట్ అయింది ఆగలిగొండ రెడ్డికి. చాలా మంది చాలా మాటలు చెప్పి నేను అనుకున్న అందరూ మాట్లాడుతుంటే నాకేం మిగిలించినట్టు లేరు. అందరూ అన్ని చెప్పేసింది. ఏదైనా ఒక పాయింట్ తీసుకుందామంటే మొత్తం అందరూ మాట్లాడిండ్రు. ఏదైనా మాట్లాడే అవకాశం వస్తుందంటే బ్రహ్మాండంగా మాట్లాడిండ్రు. మీరు చైతన్య పెట్టారు మాట్లాడిండ్రు. హన్వాడ మండలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. హన్వాడ మండలానికి సంబంధించిన మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరి ప్రేమ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని, మీకు ఎప్పుడు మేము తోడండి వెన్నంటి ఎప్పుడు 24 గంటలు తోడండి ఉంటామని మీ యొక్క పెద్దలకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఎవరికే కానీ చాలా రకాల డబ్బులు ఖర్చు అయితే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే కానీ అక్కడ తృప్తి ఉండదు. ఒక చిన్న అమౌంట్ ఏదో అంటే అంత ఇది కాదు, ఇంత చిన్న అమౌంట్ ఇచ్చి భోజనాలు పెట్టేదానికి ఇన్నిసార్లు చెప్పి నాకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇదేం విషయం కాదు. ఇంకా ముందర కూడా మీ ఉద్యమానికి, మీ హక్కులకు, మీ పోరాటానికి ఎప్పుడు వెన్నంటి ఉండి చాలా తృప్తి ఉంటుంది. మీ అటువంటి వాళ్ళకి సాయం చేస్తే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి ఎవడో ఉన్నోళ్ళకి సాయం చేస్తే రాదు. కోట్ల రూపాయల పెళ్లి లేకపోతే రాదు. మీరు నమ్ముతారు నమ్మని నాకు విషయం చెప్తా. ఎవరు ఎక్కడ పెళ్లి కాడిచ్చినా ఏ డబ్బు అంటే ఎంత పెద్ద ఫంక్షన్ పెళ్లి కాడిచ్చినా నేను పోను. ఆడ పోతే లక్షల మంది కోట్ల రూపాయల నోళ్ళు బెంజీలలో ఆడిలలో వస్తూ ఉంటారు. ఎవరైనా పేదోళ్ళు పిలిస్తే నేను పోతా. ఆడ పోతే ప్రేమ ఆప్యాయత అందాగం అంతా కనిపిస్తుంది గ్రామాల్లో. ఆ ప్రేమ కావాలి. ఆ క్యూలో నిలబడి మనం కలవనికనే గంటలు నిలబడి పెళ్లికి పోయి పెట్టరా వస్తే మా అన్న వచ్చుండు తమ్ముడు వచ్చి దగ్గరికి తీసుకొని ప్రేమతో పలకరించి కూర్చోబెట్టి అన్నం పెట్టి పక్క నుండి మాట్లాడి పంపిస్తారు. ఆ ప్రేమ కోరుకుంటా ఉన్నాను నేను. కాబట్టి మీ అందరికి ఎప్పుడు వెన్నంటి ఉంటానని తెలియజేస్తూ మీ యొక్క ప్రతి ఒక్క హక్కు చాలా ఇప్పుడు శంకరన్న చెప్పినట్లుగా చాలా సాదాసీదా. మీరు ఏదో పెద్ద కోట్లు కావాలి, కార్లు కావాలి, బెంజులు కావాలని అడగలే. ఆరోగ్య భద్రత అడిగినరు. కార్మికులకు కావాల్సిన కార్మిక రిజిస్ట్రేషన్ సంబంధించి కార్మికులుగా గుర్తించాలని అడిగినరు. హాస్పిటల్కి సంబంధించిన దానికి అడిగినరు. చిన్న చిన్న హక్కులు అడిగినరు. అవన్నీ కూడా 100% గవర్నమెంట్ ఏమున్నా చేయాలి, ఏ ప్రభుత్వం ఉన్నా చేయాలి. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ హక్కులు కూడా నెరవేర్చడానికి నేను కూడా నా వంతు నా మెసేజ్ మీదకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. మా ఎమ్మెల్యే గారి ద్వారా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. లేదు అనుకుంటే నేను కూడా మీలో ఒకటిలా పోరాటం చేయడానికి ముందుండాలని తెలియజేస్తూ మీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కార్మికులకు సోదరులకు అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగించుకుంటున్నాను. మరి మన గ్రామ పంచాయతీ ఉన్న వర్గాల సమస్యలను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీ ద్వారా మరి ప్రభుత్వానికి తీసుకుపోయి ఈ కార్మికులకు ఉన్న సమస్యలను నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ అడ్డగారి మూలంగా తన ఏ విధంగా ముందుకు తీసుకుపోతూ తెలియాలని ఈరోజు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వారు ముఖ్యంగా కనీసంగా ఉద్యోగ భద్రత, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, వారి యొక్క శాలరీస్ కూడా జీతాలు ఏదైతే ఉన్నాయో చాలా తక్కువగా ఉన్నాయి. ఆ యొక్క జీతాలు కూడా పెంచాలని, మరియు వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి బీమా సౌకర్యం కల్పించాలని, కార్మికులుగా గుర్తింపు చేయాలని చెప్పి రకరకాల కనీస డిమాండ్లతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హన్వాడలో ఉన్నటువంటి ఆ ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన భూమి పోగా గవర్నమెంట్ భూమి మిగిలిన భూమి 300 ఎకరాల భూమిని పేదలకు పంచాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాటన్నిటిని కూడా సామాన్య కనీస హక్కులుగా గుర్తించి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటువంటి సిబ్బందికి రెగ్యులరైజ్ చేయడంలో కానీ, ఆరోగ్య భద్రత కానీ, ఉద్యోగ భద్రత కల్పించడంలో ఎలక్షన్ ముందు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే వీళ్ళ హక్కులు నెరవేరుతాయని, వీళ్ళకి ఎల్లప్పుడూ మేము కూడా వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ రాబో కాలంలో వీళ్ళ అన్నీ కూడా వీళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నావో వీళ్ళు మామూలుగా కనీస డిమాండ్లుగా గుర్తించి ఇవన్నీ కూడా తీర్చే క్రమంలో మేము కూడా వీళ్ళకి తోడుంటామని తెలియజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున రకరకాల కార్మిక సంఘాల నాయకులు, రాష్ట్ర నాయకులు ఎంతోమంది వచ్చారు. పార్టీలకు అతీతంగా ఈ యొక్క వర్కర్స్కు అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి ఈ యొక్క వర్కర్స్కు న్యాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రాబో కాలంలో వీళ్ళందరి కళ్ళలో వెలుగు చూడడానికి మేమందరం కూడా కష్టపడతామని తెలియజేస్తాం. ఒక ప్రశ్న, గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ యూనియన్, కార్మికుల ఐక్యత, పెండింగ్ వేతనాలు వెంటనే, పెండింగ్ వేతనాలు వెంటనే. కార్మికుల జీతాలు కావాలి అని అంటే కార్మికులు రోడ్ ఎక్కాలన్నా
కార్మికుల జీతాలు ప్రభుత్వాలను పక్కకు పెట్టి గత ప్రభుత్వంలో కూడా కార్మికుల జీతాలు రెగ్యులర్గా వచ్చిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. దానికి చొరవ తీసుకోవాలి. రోడ్డు ఎక్కవలసిన అవసరం లేదు. ఎవరే కానీ అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు. వాళ్ళు జరుగుతున్న అన్యాయం మీద ఒక పోరాట సమితి ముందరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి దాని మీద ఆల్రెడీ చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి హామీ ఉంది. ఆ హామీని కూడా త్వరలోనే అయ్యేటట్లుగా ఇంకా స్పీడ్గా అయ్యేటట్లుగా మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేయడం.